అందరికీ నమస్కారమండి. శ్రీ తెలుగు స్టోరీస్ ఛానల్‌లోకి స్వాగతం. మొలకల్లపల్లి కోటేశ్వరరావు గారు రచించిన కథ 'అత్త కోడళ్ళు'. ఈరోజు ఓ చక్కటి కథని వినబోతున్నాం. సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చింది. ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోలేదు అంజనా? రేపు టౌన్‌కి వెళ్ళి నీకు పిల్లలకి బట్టలు తెచ్చుకుందాం. కమలమ్మ అంది కోడలు అంజనతో. ఇప్పుడు బట్టలెందుకత్తయ్యా? అందరికీ ఉన్నాయిగా. ఈ ఏడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఖర్చులెందుకు పెంచుకోవడం? వ్యవసాయమన్న తర్వాత అంతే. ఒక్కేడు పండుతుంది. ఒక్కేడు ఎండుతుంది. అదంతా మామూలే. పంటలు బాగాలేవని తినడం మానుకుంటామా? పండగ చేసుకోవడం మానుకుంటామా? పిల్లలు పెద్దవుతున్నారు. ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు. రేపు వాళ్ళ చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది. ఇప్పట్నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిదత్తయ్యా. పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నాం అంజనా? రేపు పండక్కి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు. సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది? మనకి ఉన్నా లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు. వాళ్ళు ఒకరి ముందు హుందాగా ఉండాలి కానీ చిన్నతనంగా ఉండకూడదు. సరే అత్తయ్య అయితే. పండగ సరుకులు కూడా కావాలి కదా! రేపు వెళ్ళి సరుకులు, పిల్లలకి బట్టలు, విజయకి చీర, వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందామైతే. విజయకి ఇప్పుడెక్కడ తీసుకుంటాం? పెళ్ళయి 10 ఏండ్లవుతుంది. ఏటా పెడుతూనే ఉన్నాం. మనం ఎంత మంచి చీర తీసుకున్నా తనకి నచ్చుతుందా? పెడుతుందా? ఇదేనా సంబడమని తీసి పారేస్తుంది. ఎందుకు లేనిపోని తలనొప్పి? కాదులే అత్తయ్య. ఇంటి ఆడపడుచు. మనం ఏం పెడుతున్నాం? పండక్కి ఓ చీరే కదా! ప్రతి ఏడు పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది? మరుసటి రోజు డబ్బు తీసుకొని అత్తా కోడలు ఇద్దరూ టౌన్‌కి వెళ్లారు. పండగ సరుకులు తీసుకున్న తర్వాత బట్టల షాప్‌కి వెళ్లారు. పిల్లల వరకు బట్టలు తీసుకున్నారు. అంజన తీసుకోలేదు. అంజనా! నా మాట విను. నువ్వు ఒక చీర తీసుకో అమ్మా. వద్దత్తయ్యా! నాకు చాలా చీరలున్నాయి. నూలుగుడ్డ 100 కాలాలు ఉంటుందా? ఇంట్లోనూ, బీరువాలోనూ అడ్డమే. వాటిని సర్దుకోలేక చావాలి అని అంజన ససేమిరా చీర తీసుకోలేదు. అంజన విజయకి చీర తీసుకుంటుంటే కమలమ్మ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమెకి మోకాళ్ళ నొప్పులు. విజయ చీర అయిన తర్వాత అంజన కాటన్ చీరలు ఉన్న చోటికి వెళ్ళి చిన్న చిన్న పువ్వులు ఉన్న 2 నేత చీరలు తీసుకుంది. ఇలా రా అత్తయ్యా, ఇవి చూడు బాగున్నాయి. నీకోసం ఈ 2 చీరలు తీసుకున్నా. నాకు వద్దు అంజనా. ఇప్పుడు నాకెందుకు? వద్దు వద్దు అంటూ కమలమ్మ వడివడిగా లేచి వచ్చింది. అవి లోపల పెట్టమని చెప్పడానికి. ముందు ఇవి చూడత్తయ్యా. నీకు బొత్తిగా లేవు చీరలు. రోజువారీ కట్టుకోవడానికి ఉన్నాయి కానీ దాపుడికి ఏమున్నాయి? రేపు ఏ పెళ్ళికో, పేరంటానికో వెళ్ళాలన్నా, పండక్కో, పబ్బానికో కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు? ఇంటికి పెద్దదానివి. నీకు మంచి చీరలు లేకపోతే ఏం బాగుంటుంది? నిన్ను కాదు, మమ్మల్నంటారు. ముందు నువ్వు బాగుండాలి. కమలమ్మ వద్దు వద్దు అంటున్నా ఆ 2 చీరలు ప్యాక్ చేయించింది. తర్వాత భర్తకి లుంగీలు, టవాళ్ళు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజన. చెప్పిన మాట వినదు కదా! కమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది. అమ్మా! మీరు వరుసకి అత్తకోడలా? నిజం అత్తకోడళ్ళా? కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు వీళ్ళ సంభాషణ గమనించి. ఆయనకి ఇంట్లో తన భార్య, తల్లి నిత్యం పడే గొడవలు తలుపుకి వచ్చాయి. ఏం అత్తకోడలు బాగుండకూడదా? ఆమె నా కొడుకు భార్య. నేను ఆమె భర్త తల్లిని. మీ సొంత మేనకోడలా? కాదు. పరాయి పిల్లే. అయితేనేం?
మంచి ముత్యం. అతను విస్మయంగా చూశాడు. కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ భర్తతో కాపురం సొగసు గుర్తుకొచ్చింది. తనకి పెళ్ళై 42 ఏండ్లు. తన 16 ఏట పెళ్ళయింది. భర్త కాంతయ్య తాగుబోతు. 15 ఎకరాల పొలముంది. మంచి రైతే. ఎద్దులు, వ్యవసాయం, ఒక పాలేరు, పనివాళ్ళు అన్నీ బాగున్నాయి. కానీ అత్త, భర్త ఇద్దరి బుద్ధి మంచిది కాదు. మామ లేడు. తనకి పెళ్ళయ్యే నాటికి చనిపోయాడు. తన భర్త రోజు తాగి వచ్చి నానా గొడవ చేసేవాడు. అత్త, భర్త ఇద్దరు కలిసి తనని చాలాసార్లు కొట్టారు. తనకో ఆడబిడ్డ. ఆమెని ఊళ్ళోనే ఇచ్చారు. పెద్ద కాపురం. ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం, కష్టపడి బతుకుదామనే తత్వం కాదు ఆమెది. సోమరి, పుట్టింటి మీద ఆధారపడేది. ఉప్పు దగ్గర్నుంచి పప్పు వరకు సమస్తం పుట్టింటి నుంచి పోవాల్సిందే. ఎవరైనా అదేమంటే గతిమాలిన వాడికి కట్టిబెట్టి గొంతు కోశారని శోకాలు పెట్టేది. మంచి కుటుంబం. మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకి అమ్మాయిని ఇవ్వడానికి ఇద్దరూ ఇష్టపడలేదు. తన పుట్టింటి వాళ్ళకి బొత్తిగా ఆస్తి లేదు. నిరుపేదలు. పొలం ఉంది. తనైనా సుఖపడుతుందనే ఉద్దేశంతో అమ్మా నాన్న సందేహిస్తూనే ఈ సంబంధం చేశారు. ఆ రోజుల్లోనే తనకి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. వీళ్ళకి అస్సలు చదువులు లేవు. తను చదువుకోవడం వీళ్ళకి హేళన. ప్రతిరోజూ ఏదో ఒక గొడవే. ఏదో వంకతో తగాదానే. రోజు హింసే. ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం, సరదాల్లాంటివి తనకి ఏ రోజూ ఉండేవి కాదు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ముందు కొడుకు, 3 ఏండ్లకి కూతురు. తాగి తాగి భర్త కాలేయం దెబ్బతినిపోయింది. ఆయన తాగుడికి, ఆస్పత్రి ఖర్చులకి, ఇంట్లో దుబారకి 5 ఎకరాల పొలం కరిగిపోయింది. చివరికి తాగుడే బలి తీసుకుంది. పిల్లల పసిప్రాయంలోనే పోయాడు. భర్త పోయిన తర్వాత అత్త, ఆడబిడ్డ తన మీద ఎప్పటిలానే పెత్తనం చెయ్యాలని చూశారు. వాళ్ళ ఆటల్ని సాగనివ్వదలుచుకోలేదు. ఎల్లకాలమున ప్రతిఘటించింది. అంతే. వాళ్ళే తగ్గిపోయారు. కొంతకాలానికి అత్తకి పక్షవాతమొచ్చింది. మంచాన పడింది. సేవ చేయాల్సి ఉంటుందని కన్న కూతురు కన్నెత్తి చూడలేదు. తన పాలిట పడింది. ఆమె చేసిన ఆగడాలకి తను ఎలా చూస్తుంది? కాని తప్పదాయె. చీదరగానే చూసింది కానీ ప్రేమగా మాత్రం చూడలేదు. మంచంలో చాలా యతన పడింది. బాధపడింది. చేసుకున్న ఫలితం. అత్త వలన కలిగిన అనుభవాలతోనూ, గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తనకి వచ్చే కోడలితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా వ్యవహరించకూడదని. కని, పెంచి పెద్ద చేసిన కన్నవాళ్ళని పుట్టింటిని వదిలి ఎన్నో ఆశలతో, ఎన్నో కలతలతో, ఎన్నో కోరికలతో, ఎంతో ఇష్టంగా ఇంట అడుగుపెట్టే కోడల్ని ఎంతో అపురూపంగానూ, ఎంతో ఆదరణతోనూ, ఎంతో ప్రేమతోనూ, ఎంతో మంచిగాను చూడాలని నిర్ణయించుకుంది. అత్తతో అనుభవం నేర్పిన పాఠమిది. కొడుకుని బాగా చదివించాలని తన కోరిక. కానీ కొడుక్కి చదువు వంట పట్టలేదు. ఇంటర్ 2 సార్లు ఫెయిలయ్యాడు. ఇక చదువు కాదని పొలం పనుల్లోకి దిగాడు. ట్రాక్టర్ నేర్చుకున్నాడు. బ్యాంక్ లోన్‌తో కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాడు. తమ పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నాడు. కూతురు విజయ ఎంఎస్సీ చదువుకుంది. కొడుకు తన మాట మీరడు. తను ఎంత చెబితే అంతే. ముందు కొడుక్కి పెళ్లి చెయ్యాలని భావించింది. సంబంధాలు వస్తున్నాయి. పొరుగురు పమిడిపాడు. ఆ ఊర్నుంచి అంజన వాళ్ళ సంబంధం వచ్చింది. బాగా బతికి చెడిన కుటుంబం. తండ్రి లేడు. అమ్మాయి చదువుకుంది. మంచి పుటక. మంచి కుటుంబం.
ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు. కొడుక్కి పెళ్లి చేసింది. అంజన కోడలైంది. అందరూ చెప్పినట్లు నిజంగానే చాలా మంచి అమ్మాయి. కొడుకు పెళ్ళైన ఏడాదికి కూతురు విజయకి కూడా పెళ్ళైంది. విజయకి ఆ మనువు మాట్లాడింది అంజనే. వాళ్ళ ఊరు, వాళ్ళ బంధువుల కుర్రాడు. చాలా కట్నమడిగారు. అంత ఇవ్వడానికి తను, కొడుకు ఇద్దరూ ఆసక్తి చూపలేదు. అంజన పట్టుపట్టింది. తమకి 10 ఎకరాల పొలముంది. 4 ఎకరాల పొలం, 4,00,000 డబ్బు, 25 సవరాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఆస్తిలో సగానికి పైగానే. అంత ఇవ్వడానికి తనకి ఇష్టం లేదు. పర్లేదత్తయ్యా! మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది. మాటిమాటికి ఇవ్వం కదా! అబ్బాయికి మంచి ఉద్యోగం, ఆస్తి ఉంది. మంచి కుర్రాడు. విజయ సుఖపడుతుంది అని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది. నిజానికి అంజన్న పట్టుదల వలనే విజయకి ఆ సంబంధం కుదిరింది. అల్లుడు మంచివాడే. కూతురు విజయ మీదనే తనకి అసంతృప్తి. వాళ్ళు ఆస్తిపరులు. అల్లుడికి పెద్ద ఉద్యోగం. దేనికి లోటు లేదు. పోల్చుకుంటే తమ కంటే వాళ్ళకి 10 రెట్లు ఆస్తి ఉంది. అయినా విజయకి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన. అన్న, వదిన అంటే ఏమాత్రం విలువ లేదు. వాళ్ళకి ఏమి గౌరవం ఇవ్వదు. నాకేమిచ్చారమ్మా? సుశీల వాళ్ళు చూడు, కూతురికి ఎలా జరుపుతున్నారో. సుజాతకి చూడు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పెడుతున్నారో. మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు. ఎవరైనా మనవరాలికి మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతున్నా. సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నా అంది చాలాసార్లు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే కదా! విజయ పెళ్లికి ఇచ్చిన కట్నానికి 3,00,000 అప్పు అయ్యింది. ఆ అప్పు తీర్చడానికి నానా తంటలు పడ్డారు. పండిన పండకపోయినా తనకి ఇచ్చిన పొలానికి కౌలు డబ్బు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ. ఒక్క రూపాయి తగ్గించుకోదు. అంజనది మంచి స్వభావం. సర్దుకుపోయే మనిషి. మనసులో కుళ్ళు, కుతంత్రం, కపటం, ద్వేషం, పంతం, పట్టింపు లాంటివి ఉండవు. అలా ఉండబట్టే 10 ఏండ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం, ఆనందంగా గడిచిపోవడం. రోజురోజుకి తమ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. తగవులు లేవు. కొనడం అయిందత్తయ్యా! ఇక వెళ్దామా? అంజన క్యాష్ కౌంటర్‌లో డబ్బు చెల్లిస్తూ అంది. అంజన మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది కమలమ్మ. ఇద్దరూ బట్టల సంచులు తీసుకొని బయటకు వచ్చి ఆటో ఎక్కారు. అల్లుడు వాళ్ళ ఊరు మామిడిపాడులో సంక్రాంతి పండుగని బాగా జరుపుతారు. సంక్రాంతి సరదాల సంబరాలు పేరుతో మహిళలకు, యువకులకు, పిల్లలకు ఎన్నో రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పండుగకి దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా వస్తారు. కమలమ్మ, అల్లుడు, కూతురు, పిల్లలు పండగకి వచ్చారు. వాళ్ళ ఊళ్ళో ఒక రోజు ఉండి మరుసటి రోజు ఉదయాన్నే విజయ పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చింది. అంజన ఆడబిడ్డని, పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది. ఆదరంగా మాట్లాడింది. విజయ కొద్దిసేపు కూర్చొని ఇరుగు పొరుగుని, స్నేహితుల్ని పలకరించడానికి బయటికి వెళ్ళింది. మధ్యాహ్నానికి వచ్చి తిని పడుకుంది. అంజన గారెలు, పిల్లలు కోరిన టిఫిన్లు ఏవో చేసి పెట్టింది. విజయ నిద్రలేచిన తర్వాత అంజన టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది. గుడి దగ్గర ఆడవాళ్ళు కోలాటం వేస్తున్నారు విజయ. వెళ్దాం వస్తావా? అంజన అడిగింది. ఛ! కోలాటం చూసేదేమిటి? నేను రాను. అంజన పొరుగింటి ఆమెతో కలిసి కోలాటానికి వెళ్ళింది. కమలమ్మ, కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇవిగో విజయ, నీకు చీర, పిల్లలకి బట్టలు అంజన తెచ్చింది.
కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకున్న విజయ చీర మడతలు విప్పి చూసింది. ఈ చీర ఖరీదు ఎంతమ్మా? ఏమో, నాకు తెలీదు విజయ. ఛ! ఏం చీరమ్మా ఇది? మా పనిమనిషి కూడా ఇలాంటి చీర కట్టదు. ఇది నాకు వద్దు. వదిన తెచ్చుకున్న చీర ఏది? తను ఏ చీర తెచ్చుకుంటే నీకెందుకు విజయ? తన డబ్బులు తన ఇష్టం. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏం లేదు. ఏదో గౌరవంగా పెట్టేదానికి ఛ! ఛీ అంటే ఎలా? కమలమ్మ కోపంగా అని అంట్లు తోమడానికి దొడ్లోకి వెళ్ళింది. విజయ టీవీ చూస్తూ కూర్చుంది. అంట్ల పని ముగించుకొని వచ్చిన కమలమ్మతో అంది విజయ. పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా? మీ అల్లుడికి నేతి అరిసెలు ఇష్టం. మీ మనవరాలికేమో లడ్లు కావాలంట. మనవడేమో సున్నుండలు, కర్జికాయలు ఇష్టపడతాడు. ఈ స్వీట్లతో పాటు సన్నకారం పూస కూడా చెయ్యమ్మా. కొద్దిగా ఎక్కువ చెయ్. మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు 10 రోజుల పాటు తింటారు. నాకు అన్ని చేసే ఓపిక లేదమ్మా. ఏదైనా ఒకటి చెప్పు, చేస్తా. అసలు ఏం చెయ్యొద్దులే. ఎందుకు లేనిపోని చాకిరీ? కూతురికి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లిని నిన్నే చూస్తున్నా. అందరు తల్లులు అడక్కముందే ఎంత ఇష్టంగా చేసి పెడతారు పిల్లలకి. నేను నోరు తెరిచి అడిగినా చెయ్యను అంటున్నావు. డబ్బు పడేస్తే మాకు సిటీలో దొరకవా ఏమిటి? దొరికితే కొనుక్కోండి విజయ. ఎవరు వద్దన్నారు? అడగడం ఎందుకు? చెయ్యలేదని నిష్ఠూరపోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరు నిష్ఠూరపోయారు? నిష్ఠూరంగాక ఏమిటి? ఎవరి కాపురాలు వాళ్ళవి అయ్యాయి. ఎవరి తంటలు వాళ్ళు పడుతున్నారు. మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరిగేదే కష్టం. మీ ఆయనలాగా వాడికేమైనా ఉద్యోగమా? కావాలంటే డబ్బివ్వనా ఏమిటి? మాకెందుకు ఊర్కా? నువ్వు డబ్బు ఇవ్వడం, మేము చేసి పెట్టడం ఎందుకిదంతా? సిటీలోనే కొనుక్కోండి. నిర్మొహమాటంగా అంది కమలమ్మ. నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా? లేకపోతే ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతుందా? నీకు కన్న కూతురంటే పరాయి వాళ్ళ కూతురే ఎక్కువైపోయింది మరి. పరాయి వాళ్ళ కూతురైతే ఏంటంట? నేను ఈ ఇంటి కోడల్ని. అంజన ఈ ఇంటి కోడలే. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఇక ఆడపిల్లే గాని ఈడపిల్ల కాదు. మెట్టిల్లే వాళ్ళ ఇల్లు. పుట్టినిల్లే పరాయి. రేపు నా ముసలితనంలో ఒకవేళ మంచంలో పడితేనో, నా కంచంలో కూడి వేసేది అంజనే కాని నువ్వు కాదు. నువ్వు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించిపోతావేమో. ఊళ్ళోనే ఉన్న మీ మేనత్త కన్నతల్లిని ఏం చూసింది? రేపు నువ్వూ అంతే. అందుకే అన్నమాట కోడలంటే అంత తీపి కావడం. తీపిగాక కోడలంటే ద్వేషంతో ఉండాలా? తగత పడుతూ ఉండాలా? మా అత్త మాదిరిగా ఎడమొహం పెడమొహంతో ఉండాలా? అది ఇద్దరికీ మంచిది కాదు. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. తల్లి, భార్య తగాదలతో ఉంటే బయటికి వెళ్ళే మగవాడు ఎలా ఆనందంగా ఉండగలడు? నిశ్చితంగా పనులు ఎలా చక్కపెట్టుకోగలడు? అత్తా కోడలు ఎంత సఖ్యతతో ఉంటే ఆ కాపురం అంత బాగుపడుతుంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ ఇచ్చిపుచ్చుకునేవి. నీకు కూతురిగా ఏమీ లోటు చెయ్యలేదుగా? మీ ఆయనకి నెలకి 1,00,000కి పైగానే జీతం. మీ అన్నయ్యకు ఏడాదికి కూడా అంత సంపాదన లేదు. నువ్వు పుట్టింటి నుంచి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ. మాటల్లోనే విజయకి భర్త నుంచి ఫోనొచ్చింది. వెంటనే పిల్లల్ని తీసుకురమ్మని, అక్కడ పిల్లల పోటీలేవో ఉన్నాయని. నేను వెళ్తున్నా. మళ్ళీ వస్తే వస్తా, లేకపోతే లేదు. విజయ పిల్లల్ని తీసుకొని విసురుగా వెళ్ళిపోయింది. విజయ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని కమలమ్మకి తెలుసు. కోలాటం దగ్గర్నుంచి అంజన వచ్చింది. విజయ ఏదత్తయ్యా? వాళ్ళ ఊరు వెళ్ళింది.
అదేమిటి? ఉండమని అడక్కపోయావా? వాళ్ళాయన ఫోన్ చేశాడు వెళ్ళింది. పిల్లలకి ఏవో పోటీలు పెట్టారంట. బియ్యం నానపోయి అంజనా. పిండి కొట్టించి అరిసెలు చేసుకుందాం. విజయ కూడా తీసుకుపోతుంది. అలాగే అత్తయ్య. నేను కూడా కాసేపు కోలాటమాడికి పోయి చూసి వస్తా అంటూ కమలమ్మ బయలుదేరింది. అంజనా, ఉందా పిన్ని? అంటూ సురేఖ బయట వాకిట్లోకి కమలమ్మకి ఎదురు వచ్చింది. ఉంది రేఖ. తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారు? అందరూ బాగున్నారా? సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది. అంజన, సురేఖ స్నేహితులు. ఒకే ఊరు. సురేఖ ఈ ఊరు కోడలే. భర్తకి తిరుపతిలో ఉద్యోగం. కమలమ్మ కోలాటం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడి చూసి వచ్చింది. మోకాల నొప్పుల మనిషి కావడంతో వచ్చి రావడంతోనే పంచలో ఉన్న మంచం మీద కూర్చుంది. లోపల్నుంచి మాటలు వినబడుతున్నాయి. కొన్ని మాటల తర్వాత అంజన్న మాటలు కమలమ్మ చెవిన పడ్డాయి. మా అత్త మంచి మనిషి రేఖ. చాలా మంచి మనసు. పైసా కట్నం లేకపోయినా, పుట్టింటి పెట్టిపోతులు లేకపోయినా నన్ను ఎంతో బాగా, నిజం చెప్పాలంటే కూతురి కంటే మిన్నగా చూస్తుంది. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోకి వచ్చాను. నాది కాదు అంజనా, నీదే మంచి మనసు. నువ్వు బంగారానివి. మామూలు బంగారం కాదు, మేలిమి బంగారివి. మా ఇంటి దీపానివి. మనసులోనే కోడల్ని గురించి అనుకుంది కమలమ్మ.